గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్. డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ కిందకొస్తే దీని దగ్గర 5 to 6 టెక్నాలజీస్ ఉంటాయి. రియల్‌గా 5 ఉంటాయి. అండ్ లైక్ సిక్స్త్ వన్ వాస్ స్టోరీ టెల్లింగ్. వి టాక్ అబౌట్ లేటర్. కమింగ్ టు ద టెక్నాలజీస్. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కిందొస్తే పైథాన్ యూజ్ చేస్తారు డేటా అనలిస్ట్‌కి. మనం డేటాని క్లీన్ చేయడానికి అండ్ మోడలింగ్ చేయడానికి అండ్ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి అండ్ ఆల్ ద స్టఫ్కి మనం పైథాన్ యూజ్ చేస్తాం. ఇన్ పైథాన్ మనమేమి నేర్చుకోవాలి ఫర్ డేటా అనలిస్ట్ అని అంటే ఫస్ట్ కమింగ్ కోర్ పైథాన్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు లెర్న్. అండ్ నెక్స్ట్ లైబ్రరీస్ కొన్ని వాంటెడ్గా మనం నేర్చుకోవాలి. దట్స్ ఇట్. పాండాస్ అండ్ నంపై న్యూమరికల్ మ్యానిపులేషన్స్ కోసం మనం నంపై యూజ్ చేస్తాం అండ్ పాండాస్ యాజ్ అ మెయిన్ అండ్ మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబాన్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎక్సెల్. ఎక్సెల్ గురించి వస్తే ఎక్సెల్ డేటాబేస్ MySQL పక్కా మనం నేర్చుకోవాలి. అండ్ యూజింగ్ MySQL మనం డేటాబేస్లో మ్యానిపులేట్ చేయొచ్చు అండ్ క్లీన్ చేయొచ్చు అండ్ మనకు కావాల్సిన డేటాను తీసుకోవచ్చు. మన సర్వర్ దగ్గర లాట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. బట్ మనకి ఈ రోజు డేటానే కావాలి, ఈ రోజు డేటానే తీసుకొని మనం ఈరోజు క్లీన్ చేస్తున్నాం, ఈరోజు మనం అనలైజ్ చేస్తున్నాం అన్నప్పుడు మనం ఒక స్పెసిఫిక్ డేటా కావాలంటే మనకు డేటాబేస్ సర్వర్ కూడా తెలిసి ఉండాలి. దాన్ని మనం యూజ్ చేసి తీసుకునేది డేటా MySQL. సో MySQL కూడా మనకు తెలిసి ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఎక్సెల్. ఎక్సెల్ ఈస్ ద మెయిన్ థింగ్ హియర్ టు డూ ది డేటా అనలిస్ట్ ప్రాజెక్ట్స్. బికాస్ మనం ఎక్సెల్లో చేసే పని అంతా మన పైథాన్ యూజ్ చేసి చేయొచ్చు. బట్ పైథాన్ ఎందుకు ఆర్ ఎక్సెల్ ఎందుకు అంటే ఎక్సెల్ ఫర్ స్మాల్ డేటా. ఇప్పుడు మనం ఎక్సెల్ షీట్ తీసుకుంటే దాంట్లో ఒక 1000 మన పేజెస్ లైన్స్ ఉంటే మనం స్క్రోల్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకి అప్పుడు ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు దాంట్లో చేసిన ఆపరేషన్ కరెక్ట్‌గా వర్క్ అయిందో లేదో కనుక్కోవడానికి మనం స్క్రోల్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. బికాజ్ మనం చెక్ చేసుకోవాలి కదా! అది ఉందా లేదా రైటా రాంగా అనేది. సో అలా మనకి ఇబ్బంది అవుతుంది. ఫర్ థింగ్ మనం అప్పుడు పైథాన్ యూజ్ చేసి పాండాస్ యూజ్ చేసి లైబ్రరీస్ ద్వారా చేస్తుంటే అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎక్సెల్ ఫర్ స్మాల్ వర్క్ షీట్స్. బట్ ఆల్సో ఎక్సెల్ ఈస్ ఎ టూల్ టు యూస్ ఫర్ ద డేటా క్లీనింగ్ ఫర్ యాజ్ యూజువల్ డేటా అనలిస్ట్‌కి ఒక మెయిన్ థింగే ఎక్సెల్. సో ఎక్సెల్‌లో అన్నీ విజిబుల్‌గా ఉంటాయి. అక్కడ టూల్ బార్‌లో మనం ఈజీగా మ్యానిపులేట్ చేసి ఈజీగా మన టాస్క్‌ని పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ స్టాటిస్టిక్స్. బికాజ్ స్టాటిస్టిక్స్ ఎందుకంటే మనకి పని చేయడానికి అక్కడ ఉన్నవి మనం వాడతాం ఎక్సెల్‌లో. అక్కడ టూల్ బార్స్‌లో ఉన్నవి అండ్ నెక్స్ట్ మనకు కనిపించిన ఆప్షన్స్‌ని, కనిపించిన థింగ్స్‌ని మన ఐడియాలజీ ఇంతవరకే పనిచేస్తుంది వరకు మనకి ఎక్సెల్ సరిపోతుంది. బట్ మనం ఇన్ డెప్త్‌గా పనిచేయడానికి, ఇంకా మనం ఒక బెటర్ ప్యాటర్న్స్ తీసుకురావడానికి అండ్ ఏ ప్యాటర్న్‌లో వెళ్తే ఎలా వర్కౌట్ అవుతుంది. కొన్ని టెక్నాలజీ లైక్ టర్మ్స్ కావాలి. మ్యాథమెటికల్ టర్మ్స్. సో దట్ వరకు స్టాటిస్టిక్స్ కావాలి మనకి. స్టాటిస్టిక్స్‌లో కొన్ని టాపిక్స్ ఉంటాయి లైక్ డిస్ట్రిబ్యూషన్స్ అని, టెస్ట్స్ అని. దీస్ టాపిక్స్ విల్ బి ఇంపార్టెంట్‌లీ గో త్రూ దిస్ స్టాటిస్టిక్స్ ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పవర్ బిఐ. పవర్ బిఐకి వస్తే పవర్ బిఐ ఈజ్ ఎ విజువలైజింగ్ టూల్. బికాజ్ మనం అంతా డేటాని ఇప్పుడు క్లీన్ చేసాం, మోడిఫై చేసాం. ఇప్పుడు పర్టికులర్గా నాకు మండే రోజు ఎవరెవరు అటెండ్ అయ్యారు క్లాస్కి అనేది తీసుకోవాలి. సో అవన్నీ మనం తీసుకున్నాం. బట్ నేను ఒక ఎక్సెల్ షీట్లో చూపిస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు స్క్రోల్ దట్. ఒక 100 మెంబర్స్ ఉంటే మనం స్క్రోల్ చేస్తూ రావాలి. బట్ పవర్ బిఐ అలా కాదు. పవర్ బిఐ విజువలైజ్ చేస్తుంది. ఆ రోజు ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎందుకు అటెండ్ అయ్యారు, ఎట్లా అటెండ్ అయ్యారు, మనం ఒక పిక్చర్ రూపంలో వాళ్ళకి చూపించవచ్చు. దట్ మేక్స్ లైక్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ బై ఎవ్రీ మెంబర్ వీఆర్ షోయింగ్ టు సంబడి. లైక్ వాళ్ళందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్. బికాస్ ఒక డేటాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనమే హ్యాండిల్ చేసి ఒక డేటా అనలిస్ట్ అండ్ లైక్ విజువలైజ్ చేసి అండ్ ఎడిట్ చేసి క్లీన్ చేసి ఇట్లా చాలా థింగ్స్ చేస్తున్నప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ టాపిక్ కూడా మనకి తెలిసి ఉండాలి. బికాస్ లైక్ ఆ డేటా గురించి మొత్తం మనకే తెలుస్తుంది. అండ్ అప్పుడు ఆ మన అనేవాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరికి, ద స్టాక్ హోల్డర్స్ విచ్ గివెన్ ది డేటా టు యూ. వాళ్ళకి నువ్వంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా మారుతుంది, ఇలా జరుగుతుంది, నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఇలా చేస్తే ఇలా వర్క్ అవుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ 100% మనకు స్టోరీ టెల్లింగ్ వచ్చి ఉండాలి. సో నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. దట్ మీన్స్ లైక్ ఒక్కొక్క టెక్నాలజీలో ఏమేమి థింగ్స్ మీరు నేర్చుకుంటే మనం
డేటా అనలిస్ట్‌కి సరిపోగలుగుతాము అనే థింగ్స్‌ని ఒక్కొక్కటి నేను ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. అండ్ లైక్ మీరు డిస్క్రిప్షన్‌లోకి ఇలా పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక సినారియో చెప్తాను దట్ మేక్స్ యూ వెరీ క్లియర్ అబౌట్ డేటా అనలిస్ట్. ఆహ్, థింగ్ ఈజ్ ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం. ఆ ప్రాజెక్ట్‌లో ఒక స్కూల్ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఇట్ కమ్స్ అండర్ ఒక డేటా ఇచ్చాడు. ఆ డేటాలో ఎవరెవరు ఎంత ఫీస్ కడుతున్నారు, ఎవరెవరు ఎప్పుడు అటెండ్ అవుతున్నారు, ఎంత రోజులు అటెండ్ అవుతున్నారు, అండ్ లైక్ కొన్నిసార్లు ఫీజెస్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. అండ్ డేట్ ఆఫ్ టైమ్ అటెండ్ అంటున్నారు. అండ్ టీచర్స్ అండ్ స్టాఫ్ అండ్ అకౌంటింగ్ ఆల్ ద స్టఫ్ ఉంది దాంట్లో. సో, ఇంత స్టఫ్ ఇది బిగ్ స్టఫ్. కానీ దీన్ని కేటగరైజ్‌గా మనమే చేసాం. లైక్ స్కూలింగ్ అని, అమౌంటింగ్ అని, అండ్ స్టాఫ్ అని, స్టూడెంట్స్ అని, అటెండింగ్ అని ఆల్ ద స్టఫ్. సో, బిగ్ స్టఫ్స్ ఉన్నప్పుడు మనం పైథాన్ ఆబ్వియస్‌గా యూజ్ చేసి పాండాస్ ద్వారా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్‌క్యూఎల్ పక్కా ఇదంతా ఒక డేటాని మనం ఎక్సెల్‌లో స్టోర్ చేయడం కష్టం. ఇదంతా ఒక సర్వర్‌లో ఉంటుంది. దట్ ఈస్ ద డేటాబేస్. సో, మనం అప్పుడు నాకు ఈరోజు నేను స్టూడెంట్స్ అటెండెన్స్ గురించే చూసుకోవాలి అన్నప్పుడు మనం ఎక్స్‌క్యూఎల్‌లో మనం ఆ క్వెరీస్ రాసి ఓన్లీ ఆ రోజు డేటానే తీసుకుంటాం. ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ఎక్స్‌క్యూఎల్. ఫర్ ఎక్సెల్ ఏంటంటే మనం ఇప్పుడు సర్టెన్ డేటా తీసుకున్నప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా టుడే ఓన్లీ ఈ రోజు డేటా తీసుకొని ఈరోజు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎట్లా అటెండ్ అయ్యారు డేటా తీసుకొని ఆ డేటాని మనం ఎక్సెల్ ద్వారా తీసుకొని క్లీన్ చేస్తాం. వాట్ అబౌట్ క్లీనింగ్? క్లీనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక గూగుల్ ఫార్మ్ ఇచ్చారు మీకు. ఆ గూగుల్ ఫామ్‌లో మీరు ఒక 2, 3 సార్లు డేటాని ఫిల్ చేసి సబ్మిట్ నొక్కొచ్చు. 3 సార్లు నొక్కొచ్చు. కొన్నిసార్లు మీరు ఆహ్, ఈమెయిల్ ఐడీని క్యాపిటల్స్‌లో ఉండదు. బట్ ఈమెయిల్ ఐడీ క్యాపిటల్స్‌లో ఇస్తారు సమ్‌టైమ్స్. అలాంటి డేటాని మనం ఒక స్ట్రక్చర్‌లో తెచ్చుకుంటూ నీట్‌గా చేయడం డేటా క్లీనింగ్. ఇదంతా ఒక ఎక్సెల్ ద్వారా చేయొచ్చు. అండ్ స్టాటిస్టిక్స్ చెప్పాను కదా! ఒక బిగ్ థింగ్ కావాలి. లైక్ స్మాల్ పాత్ మంచి పాత్‌లో కావాలి. అలాంటప్పుడు మన స్టాటిస్టిక్స్ అని ఒక టెస్ట్ హైపోథెసిస్ డిస్ట్రిబ్యూషన్స్ అని బాగా యూజ్ చేసి ఒక పద్ధతిలో తెస్తారు. ఫర్ దట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ మనం ఈజీగా చేసేయొచ్చు. బట్ సమ్ బిగ్ ప్రాజెక్ట్స్ వి యూజ్ స్టాటిస్టిక్స్ అండ్ పవర్ బిఐ ఇప్పుడు చెప్పినట్టుగానే. ఇప్పుడు నేను ఆ ప్రిన్సిపల్‌కి చూపియాలి వెళ్లి. ఈరోజు ఇట్లా చేశారు సార్, ఇలా జరిగింది సార్ అని. చూపించినప్పుడు మనం ఎక్సెల్ షీట్‌లో ఇలా స్క్రోల్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. చూపించినది మనకి అర్థం కాదు. ఫర్ దట్ మనం ఏం చేస్తాము పవర్ బిఐ యూజ్ చేసి ఒక టేబుల్ ప్రైజెస్ ఒక బార్ చార్ట్ ఏసి ఇంత అమౌంట్ ఆఫ్ ఫీ అనేది ఇన్ని స్టూడెంట్స్ కడుతున్నారు సార్. మనం ఈ 10 మంది స్టూడెంట్స్‌కి మనం తగ్గించాం సార్. ఈ 10 మంది స్టూడెంట్స్‌కి మనం హైక్ ఇచ్చాం సార్. ఇలాంటివి, ఇలాంటివి మనం ఒక బార్ చార్ట్, ఒక పై చార్ట్ ఈరోజు ఎంతమంది అటెండ్ ఎంతమంది అట్లా మనం విజువలైజ్ చేయడాన్ని ఇదంతా పవర్ బిఐ వాళ్ళు చేస్తారు. అండ్ స్టోరీ టెల్లింగ్ ఇదంతా జరిగింది. ఇలా జరిగింది. ఇలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇలా కంటిన్యూ అవుతే స్టూడెంట్స్ ఇంకా రారు. మనం ఫీజెస్ తగ్గిస్తే వస్తారు. అండ్ లైక్ ఫర్ ద డెసిషన్స్ మేకింగ్ తీసుకుంటూ చెప్తూ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండడమే స్టోరీ టెల్లింగ్. దిస్ ఈస్ ది స్టఫ్. ఓకే. బాయ్.